దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని యొక్క రాజ్యం కొరకై ఆయత్తపరచబడుతున్నటువంటి పరిశుద్ధులైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు నామములో షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు ఫాదర్స్ డే కదండి. మరి ఫాదర్స్ డే సందర్భంగా తండ్రులందరికీ బిడ్డలను కలిగిన తండ్రులందరికీ తల్లులుగా బిడ్డలను కలిగిన తండ్రులందరికీ ప్రభువైన యేసు నామమును బట్టి శుభాలు. దేవుడు మీ కుటుంబంలో సంతోషము, సమాధానము, ఆరోగ్యము, నెమ్మదిని అనుగ్రహించి తన కృపలో బలపరుచునుగాక. ఒక చక్కని తండ్రుల వలె దేవుణ్ణి ఆరాధిస్తూ బిడ్డలను బలపరచాలని మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మీ కుటుంబాల్లో సంతోషము, సమాధానం అనుగ్రహించి తన కృపలో బలపరచునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. దేవుని యొక్క వాక్యము చాలా శ్రేష్టమైనది. దేవుని యొక్క వాక్యంలో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు వ్రాయబడిన ప్రతీది కూడా సత్యము, శ్రేష్టమైనది, ఉన్నతమైనది. బైబిల్లో మనం చూస్తే అంత్యకాలములో ఉన్నటువంటి మనకు బుద్ధి కలగటానికి బైబిల్లో సమస్తమును కూడా మనకు రాయబడ్డాయట. అంటే బైబిల్లో రాయబడిన ప్రతి అంశము కూడా మనకు బుద్ధి కలగటానికి, మనం నేర్చుకోవడానికి, మనం సరి చేసుకోవడానికి వ్రాయబడ్డాయి. అందుకని బైబిల్ యొక్క వాక్యాన్ని బైబిల్ ఏమని సంబోధిస్తుందంటే అద్దము వంటిది అంటాడు. బైబిల్ వాక్యం ఎలాంటిది? అద్దం లాంటిది. ఈరోజు మీరు ప్రార్థనకు వచ్చే ముందు అద్దాన్ని పలకరించకుండా ఎవరన్నా వచ్చారా? మేము అద్దాన్ని పలకరించలేదన్న వాళ్ళు ఎవరో ఉన్నారా? ఎక్కడికి వెళ్ళినా చివరిగా మనం ఎవరిని పలకరించాలి? అద్దాన్ని పలకరించే వెళ్తాం. అద్దాన్ని పలకరించకుండా ఖచ్చితంగా బయటికి వెళ్ళాం. ఎందుకు పలకరిస్తాం అద్దాన్ని? అద్దానికి ఒక లక్షణం ఉంది. ఏంటి లక్షణం? నీ ముఖం ఎలా ఉందో, నీ బట్టలు ఎలా ఉన్నాయో, నీ రూపం ఎలా ఉందో చెప్పుద్ది. అప్పుడు ఏం చేస్తాం? అద్దమా, నిన్ను వెళ్ళేటప్పుడు పలకరిస్తే నేను ఎలా ఉన్నాను చూపిస్తామని అద్దాన్ని గుద్దేస్తామా? ఏం చేస్తాం? అద్దం మనలో లోపాలు చూపించినప్పుడు మనం అద్దాన్ని ఏం చేస్తామండి? బదలు కొట్టేస్తామా? ఏం చేస్తాం? మనలో ఉన్న లోపాలను ఏం చేస్తాం? సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఎవడైనా అద్దాన్ని పలకరించిన తర్వాత, అద్దం మనలో ఉన్న లోపాన్ని చూపించిన తర్వాత ఏడ్చవులే అని చెప్పి నువ్వు చేస్తాడండి ఎవడన్నా? ఒకవేళ అద్దం దగ్గరికి వెళ్ళిన తర్వాత అద్దం నీలో ఉన్న లోపాన్ని చూపించినప్పుడు నువ్వు నా గురించే చెప్తున్నావు అంత మాటలు, నువ్వు నన్ను చూపిస్తున్నావు, మా నాన్న చూపిస్తలేదు, మా అమ్మ చూపిస్తలేదు, మా పక్కింటి చూపిస్తే నన్నే చూపిస్తున్నావు అని అద్దాన్ని ఎప్పుడైనా తిట్టుకున్నామా? మనం ఎప్పుడు తిట్టుకోలేదు. అద్దం దగ్గరికి వెళ్ళగానే మనల్ని మనం సరి చేసుకుంటాం. అలాగే దేవునికి వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని మనం సరి చేసుకోవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. అర్థం మనకైతే ఎలాగైతే చెప్తుందో బైబిల్ కూడా, వాక్యం కూడా మనం ఏమై ఉన్నామో, మనం ఎలాగూ ఉండాలో, ఎలాగూ జీవించాలో అన్నిటిని కూడా బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. అందుకనే బైబిల్ వాక్యం విన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనిపించాలి, పాస్టర్ గారు నా గురించే చెబుతున్నాడు అనిపించాలి. దేవునికి స్తోత్రం. అలా అనిపించిందంటే దాని అర్థం ఏంటి? అర్థం నిన్ను సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంది, వాక్యం నిన్ను సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంది అని అర్థం. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కనుక అలాంటి ఈ శ్రేష్టమైనటువంటి వాక్యంలో నుండి ప్రభు ఎందుకో నాకు ఈ వారానికి ఒక 2 యాజకులను మీకు జ్ఞాపకం చేయాలని ప్రభు గుర్తు చేశాడు. ఈ వారంలో సోమవారం సాయంకాలం నేను ప్రార్థన చేశాను, ప్రభువా మరలా వారానికి వాక్య సందేశం ఏంటి అని.
ప్రార్థన చేస్తే దేవుడు ఏమీ మాట్లాడలేదు, నాకు నిద్రట్లేదు. సోమవారం రాత్రంతా కూడా మెలకువగానే ఉన్నాను. ఇంచుమించు 3.5 గంటల వరకు మెలకువగా ఉన్నాను. అసలు కంటి మీద కునుకు రాలేదు. పగలు ఎలాగైతే ఉంటామో రాత్రంతా అట్లాగే ఉన్నాను, నిద్ర పట్టలేదు. ప్రార్థన చేస్తున్న ప్రభు వాక్య సందేశం, వాక్య ప్రత్యక్షత కావాలని ఆయన ప్రార్థన చేస్తాం. దేవుడు ఏం మాట్లాడకపోవటం, గిరగిర తిరగటం. కరెక్ట్గా 3:30 సమయానికి నేను ప్రార్థన చేసుకోవడానికి ఉపక్రమించి ప్రార్థనలో కూర్చోండి ప్రార్థన చేస్తుంటే ప్రభు ఈ మాట జ్ఞాపకం చేశాడు. నాదాబు, అబీహు అనేటువంటి యాజకులను జ్ఞాపకం చేశాడు. అమ్మయ్య ప్రభువా, మరలా వారానికి వాక్య ప్రత్యక్షతనిచ్చాం, ఈ వాక్యం మీద నేను ధ్యానం చేయడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేసి శుభ్రంగా 3:30 గంటలకి ప్రార్థన చేసుకుని ప్రార్థన ముగించుకుని 4 గంటలు పడుకున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు నుంచి దీని గురించి నేను ధ్యానం చేయటం ప్రారంభించాను. ధ్యానం చేయటం ప్రారంభిస్తే చాలా విషయాలు ప్రభు నాతో మాట్లాడాడు. ఆయన మాట్లాడిన ప్రతి విషయాన్ని ఇప్పుడు మీతో మాట్లాడడానికి సమయం లేదు, కానీ ఒక 4 విషయాలు మీతో మాట్లాడి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. లేవియాకాండము 10వ అధ్యాయం, లేవియాకాండము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. బైబిల్లో ఉన్నవారు తెరవండి. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ఈ మాటలు ఎవరి గురించి రాయబడతా ఉన్నాయంటే అహరోను కుమారులు అబీహు, నాదాబు. వీరిద్దరూ కూడా అహరోను కుమారులు. వీళ్ళ గురించి నేను ఒకసారి ఆలోచన చేశాను. ఎప్పుడు ఈ సంఘటన జరిగిందంటే బైబిల్ మనం చాలా జాగ్రత్తగా ఒకసారి పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఆది కాండము దేవుని యొక్క సృష్టి గురించి రాయబడింది. ఆది కాండము దేవుని సృష్టి గురించి రాయబడింది. అదే ఆది కాండంలో అబ్రహాముతో దేవుడు చేసుకున్న నిబంధన గురించి రాయబడింది. అబ్రహాముతో చేసుకున్న నిబంధన నుండి ఇశ్రాయేలీలు ఐగుప్తు దాస్యంలోనికి ఐగుప్తుకు వెళ్ళినటువంటి వరకు ఇక ఆది కాండం రాయబడింది. ఇక నిర్గమాకాండం చూస్తే నిర్గమాకాండంలో ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీలు ఎలాగ విడిపించబడ్డారో మోషే నాయకత్వం గురించి రాస్తూ దేవుడు ఇశ్రాయేలుతో చేసుకున్నటువంటి నిబంధన గురించి రాయబడుతూ ఉంటుంది. ఇక లేవియాకాండంలోనికి వస్తే లేవియాకాండంలో ఇక ఇశ్రాయేలులు పాటించవలసినటువంటి కొన్ని పద్ధతులు, ఆచరించవలసినటువంటి ఆచారాలు, అలాగే యాజకుల యొక్క వృత్తి, యాజకుల యొక్క ధర్మము, ప్రత్యక్ష గుడారపు యొక్క ధర్మము, అలాగే లేవీయుల యొక్క ధర్మము గురించి లేవియాకాండం రాయబడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ లేవియాకాండములో లేవీయుల యొక్క ధర్మము గురించి వివరించిన తర్వాత ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు నిర్మించమని మోషేకు చెప్పిన తర్వాత మోషే ప్రత్యక్ష గుడారాన్ని నియమిస్తాడు. ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించిన తర్వాత ఆ ప్రత్యక్ష గుడారములో యాజక ధర్మాన్ని నియమిస్తాడు. ఆ యాజక ధర్మము ప్రారంభించబడినటువంటి మొదటి రోజు, అనగా ప్రత్యక్ష గుడారములో దేవుని యొక్క కార్యక్రమాలు, ప్రత్యక్ష గుడారములోని దైవ కార్యాలు ప్రారంభమైన మొదటి రోజు, అంటే యాజక ధర్మము ప్రారంభమైన మొదటి రోజే ఒక అపస్మృతి జరిగింది. ఏంటి అంటే యాజక ధర్మాన్ని పాటిస్తున్నటువంటి యాజకుడైనటువంటి నాదాబు, అబీహులు దేవుని యొక్క కోపానికి గురయ్యారు. ఎందుకు వీళ్ళు దేవుని కోపానికి గురయ్యారు? ఎందుకు ప్రారంభం రోజునే
ప్రతిష్ఠిత రోజునే, యాచక ధర్మపు క్రమము ప్రారంభమైన మొదటి రోజే ఎందుకు వారి మీదకి దేవుని యొక్క కోపము దిగి వచ్చింది, ఎందుకు వారు దేవుని కోపానికి గురయ్యారు అని ఆలోచన చేస్తే నాకు 4 విషయాలు అర్థమయ్యాయి. ఆ 4 విషయాలు మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది, ఈ నాదాబు అబీహులు దేవుని యొక్క క్రమాన్ని మార్చేశారు. దేవుని పని చేసేటప్పుడు దేవుని క్రమంలో చేయాలి తప్ప మానవుని యొక్క క్రమంలో చేయకూడదు. ఏ క్రమంలో చేయకూడదు? మానవుడు పెట్టిన క్రమంలో చేయకూడదు. మరి వీళ్ళు ఏం చేశారయ్యా అని ఆలోచిస్తే బైబిల్లో నాకు చాలా స్పష్టంగా అర్థమైన కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. వీళ్ళు చేసినటువంటి తప్పు ఏంటంటే, దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని పట్టుకొచ్చి ధూపం వేయటం ప్రారంభించారు. మరి దేవుడు ఆజ్ఞాపించిన అగ్ని ఏంటి? బైబిల్లో జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యాజకుడు దేవుని యొక్క ఆలయములో అనగా దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములో యాజకుడు అగ్నితో ఏ పని చేయాల్సి వచ్చినా ఆ అగ్ని తప్పనిసరిగా ఆ అగ్ని యొక్క ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పులలో నుండి మాత్రమే తీసుకోవాలి. ఎక్కడి నుంచి తీసుకోవాలి? బలిపీఠపు నిప్పుల్లో నుంచి మాత్రమే తీసుకోవాలి. ఆ నిప్పులు ఎప్పుడు కూడా మండుచూ ఉండాలట. చూడండి, లేవియకాండము 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. దేవునికి స్తోత్రం. బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని ఆరిపోవడానికి వీలు లేదు. అదేమవ్వాలట? ఎప్పుడూ కూడా మండుచునే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అగ్నిలో నుంచి మాత్రమే యాజకుడు అగ్ని తీసుకుని వెళ్ళి మిగతా కార్యక్రమాలన్నీ చేయాలి. ధూపం వేయాలన్నా, దహన బలి అర్పించాలన్నా, లేదా మరొకటి ఏది చేయాలన్నా దేవుడి యొక్క మందిరములో ఏ అగ్నితో ఏ పని చేయవలసి వచ్చినా ఈ అగ్ని నుండే తీసుకురావాలి. ఎందుకు ఈ అగ్ని నుండే తీసుకోవాలి? ఎందుకు ఈ అగ్నికి అంత ప్రాధాన్యత అని నా మనసులో ఒక ఆలోచన తట్టింది. వేరే అగ్ని తీసుకోకూడదా? వేరే అగ్ని పరిశుద్ధమైంది కాదా? వేరే అగ్ని తీసుకోకూడదా అని చూస్తే తీసుకోకూడదు. ప్రభు చెప్పింది ఏంటంటే ఈ అగ్నిలో నుండి మాత్రమే తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ అగ్నిలో నుంచి తీసుకోవాలని ఆలోచన చేస్తే ఈ అగ్ని ఎక్కడి నుండి వచ్చిందో నాకు బైబిల్లో కనబడింది. చూడండి, 9వ అధ్యాయము 24వ వచనం. లేవియకాండం 9వ అధ్యాయము. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేశాను. దేవునికి స్తోత్రం. ఆ మొదటి రోజున, ఆ ప్రత్యక్ష గుడారపు ప్రతిష్ఠిత రోజున వారు దహన బలి పట్టుకొచ్చి ఆ బలిపీఠం మీద పెట్టారు. ఆ బలిపీఠం మీద పెట్టినటువంటి ఆ దహన బలిని ఏ మనుష్యుడు అంటించడానికి వీలు లేదు. ఏ మనుష్యుడు వాని అగ్ని నుండి ఆ దహన బలిని అర్పించలేదు. ఆ దహన బలిని దహించడానికి పరలోకము నుండి దేవుడు తన అగ్నిని పంపించి మొదటి దహన బలిని ఆయన దహించి వేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ దహన బలి ఆ బలిపీఠం మీద అంటించబడినటువంటి అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? పరము నుండి వచ్చింది. ఎవరిది అగ్ని? దేవునిది. ఇప్పుడు ఆ దహన బలి మీద, ఆ బలిపీఠం మీద అంటించబడినటువంటి మన్నింపబడినటువంటి ఆ అగ్ని ఇప్పుడు ఏమైపోకూడదు? చెప్పట్లేదు. ఆరిపోకూడదు. ఆరిపోకుండా ఏం చేయాలి? ఈ యొక్క యాజకుడు కట్టెలు అగ్నికి చేర్చుతూ ఉండాలి. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఈ మాట మీకు బాగా అర్థం కావడానికి ఒక చక్కటి ఉదాహరణ జీవితం జాగ్రత్తగా వినండి. దైవజనుడు ప్రార్థించినటువంటి తైలాన్ని మీకు ఇస్తాడు. ప్రార్థించిన తైలాన్ని మీకు ఇస్తాడు. దాన్ని ప్రార్థనా తైలం అంటాం.
ఆ ప్రార్థన తైలం మనం ఏం చేస్తూ ఉంటాం, అది వచ్చినప్పుడు అది పూర్తిగా అయిపోకుండా సగం ఉండగానే మరలా కొత్త తైలాన్ని అందులో పోస్తూ ఉంటాం. అంటే ఏంటి, ప్రార్థించినటువంటి తైలము అయిపోకూడదు. అలాగే అంటించినటువంటి దేవుని చేత మన్నింపబడినటువంటి ఆ యొక్క బలిపీఠము ఆరిపోకూడదు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. ఆ దహన బలి ఆరిపోకూడదు, ఆ బలిపీఠం ఆరిపోకూడదు. ఆ అగ్ని పరలోకములో వచ్చిన అగ్ని మండుచునే ఉండాలి. ఒకవేళ యాచకుడు దేవుని యొక్క మందిరంలో ఏ పనైనా చేయాల్సి వస్తే, అగ్నితో ఏ పనైనా చేయాల్సి వస్తే అగ్నిలో నుంచి తీసుకుని వెళ్ళాలి? బలిపీఠం మీద మండుచున్నటువంటి పరలోక అగ్నిలో నుండి తీసుకుని వెళ్ళాలి. నా మాట్లాడతామైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ అగ్ని కాకుండా ఇప్పుడు నాదాబు అబీహులు ఏం చేస్తున్నారంటే, దేవుడు తమకు ఆజ్ఞాపించినటువంటి అగ్నిని కాకుండా, బలిపీఠం మీద మండిపబడినటువంటి పరలోకపు అగ్నిని కాకుండా వీళ్ళు ఏం చేశారు, వేరొక అగ్నిని పట్టుకొచ్చి, వేరొక అగ్నిని తీసుకొచ్చి ధూపార్తి వేయటం ప్రారంభించారు. దేవునికి కోపం వచ్చింది. దేవుని కోపానికి వాళ్ళు గురైపోయారు. నా మాట అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని పని మనం చేయాలనుకున్నప్పుడు, దేవుని కార్యాన్ని మనం చేయాలనుకున్నప్పుడు, దేవుని యొక్క పనిలో మనం ఉండాలనుకున్నప్పుడు మనము మనకు నచ్చినట్లుగా ఉండటం కాదు, మనకు నచ్చిన క్రమంలో ఉండటం కాదు. దేవుడు ఏ క్రమములో మనల్ని ఉండమన్నాడో, ఏ క్రమములో మనల్ని చేయమన్నాడో ఆ క్రమములో మనం ఉండి ఆ క్రమములో చేస్తే అది దేవునికి అంగీకారం అవుతుంది. నమ్మితే దేవునికి స్తోత్రం. దానిని దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు అంగీకరించినటువంటి క్రమములో మనం చేయగలిగితే తద్వారా వచ్చేటువంటి మేలులు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉన్నతంగాను మనం అనుభవించగలుగుతాం. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఒక క్రమాన్ని పెట్టినప్పుడు ఆ క్రమం వెనుకాల ఆశీర్వాదాన్ని పెడతాడు. ఆ ఆశీర్వాదం మనం కోరుకోవాలంటే, ఆ ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలంటే తప్పనిసరిగా దేవుడు పెట్టిన క్రమములోనే మనము జీవించాలి. మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. కయీను ఏబేలులు దేవుని దగ్గరికి అర్పణ తీసుకొచ్చారు. కయీను అర్పణను దేవుడు ఏబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. కయీను యొక్క అర్పణను దేవుడు తిరస్కరించాడు. ఇప్పుడు కయీను తెచ్చిన అర్పణ చెడ్డది తెచ్చాడా కయీను? అసలు బైబిల్ ఎక్కడ రాయలేదు కయీను చెడ్డ అర్పణ తెచ్చాడు అని, కొంత పొల్లు తెచ్చాడు అని ఎక్కడ రాయలేదు. కయీను కూడా మంచివే తెచ్చాడు, ఏబేలు కూడా మంచివే తెచ్చాడు. కానీ కయీను క్రమము లేకుండా తెచ్చాడు, ఏబేలు క్రమముతో తెచ్చాడు. ఏబేలు తెచ్చినటువంటి అర్పణ ఎలా తెచ్చాడంటే, తొలుచూలు వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చాడు. అంటే తన దగ్గర ఉన్న మందని 3 ముక్కలు చేశాడు. మొట్టమొదటి తొలుచూలు వాటిని తీశాడు. అంటే మొదటగా పుట్టిన గొర్రెలన్నిటినీ తీసి ప్రక్కన పెట్టాడు. ఇప్పుడు తొలుచూలు తెచ్చిన పిల్లలన్నిటిలో, తొలుచూలు పుట్టిన పిల్లలన్నిటిలో మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ గ్రేడ్ చేశాడు. మళ్ళీ ఏం గ్రేడ్ చేశాడు, వాటిలో క్రొవ్విన వాటిని గ్రేడ్ చేశాడు. అంటే దేవుడికి ఇచ్చేటప్పుడు శ్రేష్టమైనది ఇవ్వాలి అనేటువంటిది హేబేలు ఆలోచన. కయీను ఆలోచన ఏంటి? కయీను ఆలోచన ఏదోటి ఇస్తే సరిపోతుందిలే అని అర్పణలో నుంచి, తన పంట పొలములో నుంచి కొంత దేవుని దగ్గరికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. మీకు మంచి ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి, మీకు అర్థం కావడానికే. ఇప్పుడు బలిపీఠం మీద మీరు మీ అర్పణలు తెచ్చారు. అర్పణలో బియ్యాలు కూడా ఉన్నాయి. మీరు బియ్యం తెచ్చినప్పుడు అర్పణకు మీ బియ్యాన్ని దేవుని దగ్గరికి అర్పణ తీసుకొచ్చినప్పుడు ఎలా తీసుకొస్తారు? మీరు బియ్యం పెట్టెలో కొన్ని పట్టుకొస్తారా? ఆ బియ్యం పెట్టెలో కొన్ని తెచ్చినా అర్పణ అవుతుంది. కానీ ఏ అర్పణ అవుతుంది? కయీను అర్పణ అవుతుంది. దేవునికి స్తోత్రం. కయీను అర్పణ అవుతుంది. ఆ బియ్యం చెడిపోయినాయి, ఆ బియ్యం కాదు, మంచి బియ్యమే. కానీ అర్పణ ఏంటి? క్రమము లేని అర్పణ. మరి క్రమం ఏంటి? పెద్దలు మనకు నేర్పించిన క్రమం ఏంటి?
ప్రతిరోజు నువ్వు వండుకునేటువంటి ఆహారంలో దేవుణ్ణి ఒక వ్యక్తిగా, నీ ఇంట్లో ఒక వ్యక్తిగా, ఆయన నీ ఇంట్లో ఒక వ్యక్తిగా గ్రహించి, గుర్తించి, ప్రేమించి, ఆయనకు కూడా నీ యొక్క వంతులో బియ్యం వేసి ఆ బియ్యాన్ని గుప్పెడి తీసి ప్రక్కన పెట్టి ఆ బియ్యాన్ని ప్రతి వారం పట్టుకొచ్చి దేవుని సన్నిధిలో అప్పగించటం. ఇది క్రమం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం దశమ భాగాలు తీస్తాం. ఎలా తీస్తాం దశమ భాగాలు? ఎప్పుడు తీసిన ఒకటే అని అందరికి చక్కబెట్టేసిన తర్వాత మిగిలిపోయిన డబ్బులు దశమ భాగం తీస్తామా? అది దశమ భాగం కాదా? హలో, నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీకు 10,000 ఉదాహరణ చెబుతాను. ఈరోజు మంచి ఉదాహరణ ఏమొచ్చింది? తల్లికి వందనం వచ్చింది. ఈ తల్లికి వందనం వచ్చిన తర్వాత మీలో చాలామంది దశమ భాగాలు తీశారు. దేవుడు వారిని దీవించును గాక. తీనోళ్ళు కూడా ఉన్నారు. దేవుడు వారిని కూడా స్తోత్రం. హల్లెలూయా. ఈ తల్లికి వందనం వచ్చిన వెంటనే ఒకవేళ వచ్చిన డబ్బుల్ని మనం ఏం చేస్తాం? పిల్లకు పుస్తకాలు కొనేసి, లేకపోతే ఫీజులు కట్టేసి, లేకపోతే పాలుడికి ఇచ్చేసి, లేకపోతే మరోదాన్ని ఖర్చు పెట్టేసి, అప్పుడు మిగిలిన డబ్బులు ఒట్టుకెళ్ళి అయ్యయ్యో దశమ భాగం ఇవ్వాలి అని 1,300 దశమ భాగం పట్టుకొచ్చి అయ్యగారు దశమ భాగం అని ఇచ్చావు. ఇప్పుడు ఇది క్రమముతో తీసిన దశమ భాగమా లేకపోతే కయ్యను దశమ భాగమా? చెప్పట్లేదు. డబ్బులు కులిపోయేటి మంచిదే కదా. అయినా కానీ స్టిల్ అది ఏ అర్పణ? వేరొక అగ్ని అనగా కయ్యను అర్పణ. అంటే కొంతలో పట్టుకొచ్చేసావు. కానీ దేవుడు కోరుకున్నది అట్లా కాదు. నీవు దశమ భాగం ఇవ్వాలనుకున్నప్పుడు ఎలాగ ఇవ్వాలి అంటే, నీ దగ్గరికి ధనము రాగానే దాంట్లో మొదటి భాగాన్ని దేవునికి ఇవ్వాలి. అంటే ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి కావాల్సింది డబ్బులో ఏదో ఒక భాగం కాదు. దశమ భాగం అంటే ఎప్పుడోకప్పుడు తేటం కాదు. దేవుడు చెప్పింది ఏంటంటే దశమ భాగం అంటే క్రమం ఏంటంటే మొదటి భాగాన్ని దేవునికి ఇవ్వాలి. ఫస్ట్ ప్రయారిటీ హ్యాస్ టు గో టు ద లార్డ్. దేవునికి మొదటి ప్రాధాన్యత వెళ్ళాలి. అప్పుడు మిగతా వాటిని ఖర్చు పెట్టాలి. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. దశమ భాగం అనేటువంటి మాట వచ్చింది కాబట్టి ఒక సాక్ష్యాన్ని మీకు చెబుతాను. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు డబ్బుల గురించి ఎడుతున్నాడు అనుకోకండి. మీకు మంచి మాట చెప్పనా? వంకాయలు కోసుకు రావద్దని చాలాసార్లు చెప్పారు. పక్క తోటలో పడిన కొబ్బరికాయలు తెచ్చుకోవద్దని చాలాసార్లు చెప్పారు. మీరు మానేశారా? చెప్పట్లేదు, మానలేదు. నేను ఓగితేనే ఉన్నాను, మీరు కోసుకొస్తానే ఉన్నారు. నేను ఇది ఓగుతానే ఉంటాను, మీకు ఇష్టమైతే చేయండి, కష్టమైతే మానేయండి, అంతే. అర్థమైందా? అంతేగాని డబ్బుల గురించి చెప్తున్నాడు వాళ్ళు, డబ్బుల గురించి చెప్తున్నాడు. చెప్పకపోతే ఏం చేయమని దేవుడి గురించి చెప్పమంటున్నాడు. వాక్యంలో ఉంది, లేనిది చెప్పట్లేదు కదా. కాబట్టి నేనే కాదు, ఏ పాస్టర్ గారు చెప్పినా మీకు ఇష్టమైతే చేయడం, కష్టమైతే మానేయటం. ఏ పనైనా సరే దేవుడు చెప్పమన్నా చేయమన్న పని మేము చెబుతాం. మీకు నచ్చితే చేయటం, నచ్చకపోతే మానేసేయటం. ఒక సాక్ష్యాన్ని చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఒక సాక్ష్యాన్ని చెప్తాను, మీరు కూడా వింటారు తొందరలో. ఆయన సాక్ష్యం చెప్తాం అనుకుంటున్నాడు. ఆయన చెప్పిన తర్వాత పేరు మీకు తెలుస్తుంది, కానీ ముందు విషయం చెప్పేస్తాను. ఎవరో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే విషయం కాదు. మనకు ఎవరు కావాలి? ఇప్పుడు విషయం కాదు కావాల్సింది, ఎవరా. నేనేమంటానంటే ఎవరు ముఖ్యం కాదు, ఏది ముఖ్యం? విషయం ముఖ్యం. విషయం పట్టుకోండి, విషయం ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా సాక్షి వినరు. ఓహో ఈడు చెప్తున్నాడా, ఈడేం చెప్తున్నాడు అనవసరం మనకి. కాబట్టి విషయాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓ రోజు ఒక ఆయన దగ్గరికి, ఒక ఇంటికి వెళ్ళాను నేను దర్శించడానికి వెళ్తే ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత అయ్యగారు కూర్చొని మీతో మాట్లాడాలన్నాడు ఆయన. అయ్యగారు నేను 6 నెలలుగా మీకు దశమ భాగం ఇవ్వటం లేదు అన్నాడు. అయ్యి బాబోయ్, నాకు గుర్తులేదు.
నాకు నిజంగా గుర్తులేదు. ఆయన నేను అనుకుంటున్నాను ఇత్తనాడేమో అనుకున్నాను. ఆయన అన్నాడు, నేను 6 నెలలుగా దశంభాగం ఇవ్వటలేదు అన్నాడు. గమనించారా అన్నాడు. నేను అబద్ధం ఆడకూడదు, నిజమే చెప్పాలి. అయ్యగారు ఒరిజినల్గా అయితే నేను గమనించలేదు, మీరు ఇస్తున్నారే అనుకుంటున్నాను అన్నాను. నేను 6 నెలలుగా నేను ఎందుకు దశంభాగం ఇవ్వటం లేదంటే ఇంట్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయండి. ఈ దశంభాగం ఇచ్చే డబ్బులు ఇంట్లో వాడుకుంటే ఏదైనా ఒక అవసరమైనా తీరుతుంది కదా అన్నట్టు దశంభాగం ఇవ్వటం మానేసి నా అవసరాలు తీర్చుకోవడానికి డబ్బులు ఇంట్లో ఖర్చు పెట్టేసుకుంటున్నానండి అని. అలాగే అండి, సంతోషం అండి. మరి ఎలా ఉందని పరిస్థితి అన్నట్టుగా అలా చూస్తున్నాను నేను. మనసులో అనుకున్నాను, సూపర్, పైకి అనలేదు మీ పరిస్థితి ఎలా ఉందని. పరిస్థితి ఎలా ఉందని అనకుండానే ఆయన అడగటం చెప్పడం మొదలు పెట్టాడు. అయ్యగారు ఈ వారం దశంభాగం పట్టుకొచ్చి ఇచ్చేసారండి అన్నాడు. అంటే నాకు ఇవ్వలేదు, ఆయన పాస్టమ్ గారికి ఇచ్చేయారనమాట. ఆయనకు భయం వేసి పట్టుకొచ్చి ఇచ్చేసాడు దశంభాగం. పాస్టమ్ గారికి ఇచ్చారు. పాస్టమ్ గారికి ఇచ్చేసానంటే ఇంటి కట్టుకొచ్చి ఇచ్చేసానంటే దశంభాగం అన్నాడు. అవునని చెప్పారండి, పాస్టమ్ గారు చెప్పారండి అన్నాను. మీకు విషయం చెప్పాలి అయ్యగారు, ఈ 6 నెలల్లో నేను అవసరాలు తీరుతాయి కదా అనుకుని దశంభాగం ఉంచేస్తే అవసరాలు తీరపోగా ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోయాయి. అంతకుముందు నా పరిస్థితి ఎట్లా ఉండేదంటే, నేను దశంభాగం ఇచ్చినప్పుడు నా అవసరాలన్నీ తీరాయి, ఎంతో కొంత ఖచ్చితంగా మిగిలేదు. ఎంతో కొంత ఖచ్చితంగా మిగిలేదు. కానీ ఏదో అవసరానికి వస్తుంది కాదు అనుకో దశంభాగం ఇవ్వటం మానేసి వాడు వేసుకోవటం వలన నా అవసరాలు తీరలేదు, ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోవటము మొదలయ్యాయి. ఇక నాకు భయం వేసి నా భార్యతో చెప్పి నేను పట్టుకొచ్చి దశంభాగం ఇచ్చేసాను అయ్యగారు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను ఈ మాటలు చెబుతున్నానంటే ఇది పాస్టర్ గారిగా చెప్పే నా అనుభవం కాదు, ఒక విశ్వాసి అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఒక్కడే కాదు, ఇక్కడ దశంభాగాలు తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వారి జీవితాల్లో కూడా దేవుడు చేసేటువంటి మేలులు కంటికి కనబడకుండా, హృదయానికి అర్థం కాకుండా వారి జీవితాల్లో దేవుడు మేలులు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. దశంభాగాలు తీసేవాని యొక్క జీవితము దీవెనకరంగా ఒక రకంగా ఉంటుందండి. వాళ్ళ సాక్ష్యాలు చెబుతూ ఉంటుంటే గుగురు పొడుస్తూ ఉంటాయి, గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రియమైనది, ఎందుకు దేవుడు వారి జీవితంలో మేలులు చేస్తున్నాడు అంటే కారణం ఏంటో తెలుసా? వారు దేవుడు పెట్టిన క్రమంతో పాటిస్తున్నారు. దేవుని క్రమాన్ని పాటిస్తున్నారు కనుక ఆ క్రమము వల్ల వచ్చే దేవుని దీవెన దేవుడు వారికి మెండుగా అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు, ఆ క్రమంలో మనం పాటిస్తే ఆ క్రమంలో రావాల్సిన ఆశీర్వాదం ఆటోమేటిక్గా వచ్చుద్ది. ఇప్పుడు లైట్ ఉంది, దానికి ఒక క్రమం ఏంటి? దాన్ని అట్టుకెళ్ళి ప్లగ్లో పెట్టాలి, స్విచ్ చేయాలా, కరెంట్ కనెక్ట్ చేయాలా. అంతేగాని నువ్వు ఎంత మంచి లైట్ కొనుక్కొని, ఎంత పెద్ద లైట్ కొనుక్కొని కనెక్షన్ చేయకుండా దాన్ని అలా పెట్టు, ఎలుగో అమ్మ ఎలుగు కదండి. తలకిందులుగా ప్రార్థన చేసిన నాకు 2 రోజులు 10 మంది తీసుకొచ్చి ప్రార్థనలు చేయించిన, పూజలు చేసిన, హారతలు ఇచ్చిన ఆ లైటు చెప్పట్లేదు బాబా. ఎలగదా? ఎందుకు ఎలగదో? దానికి ఒక క్రమం ఉంది, దానికి ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ చేస్తే ఆటోమేటిక్గా లైటు నువ్వు వద్దన్నా ఎలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో ఆశీర్వాదానికి కూడా ఒక క్రమాన్ని పెట్టాడు. ఆ ఆశీర్వాదానికి క్రమం ఏంటంటే ఆయన పెట్టిన క్రమములో మనం పాటించి ప్రభువా నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తే, నువ్వు ప్రార్థన చేయకపోయినా ఆటోమేటిక్గా దేవుడు ఆశీర్వాదం దిగి వచ్చుద్ది. నువ్వు అడగక్కర్లేదు, ప్రభువా నేను దశంభాగం ఇచ్చాను నన్ను దీవించిన ఆయన అడగక్కర్లేదు. దశంభాగం ఇచ్చి నోరు మూసుకుని ఇంట్లో కూర్చుంటే నీకు కావాల్సిన వాటన్నిటిని దేవుడు అటుకొచ్చి నీ పాదాల దగ్గర పెడతాడు. అలాగే జరుగుతుంది కొంతమంది జీవితాల్లో. రాత్రి ఓ చెల్లి సాక్ష్యం చెప్పింది, అయ్యా నాకు ఉద్యోగం లేదు కానీ నేను దశంభాగం ఇవ్వడం ఆపలేదు, దేవుడు నన్ను ఏదో రీతిలో పోషిస్తూనే ఉన్నాడు. అదే అప్పుడు నేను అమ్మ సమకూడి జరగడం అంటే అదే. దేవునికి స్తోత్రం చెప్దాం,
హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన భయభక్తులు గల వారికి దేవుడు సమస్తాన్ని సమకూడి జరిగిస్తాడు. నువ్వు ఎత్తుకోకర్లేదు, ఆయనే నీ కొరకు కార్యాన్ని నీ వెనకాల జరిగిస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన పెట్టిన క్రమముగా మనం ఆయనను ఆరాధన చేస్తే, క్రమముతో ఆయనను పూజిస్తే, క్రమముగా ఆయన సన్నిధిలో ఉంటే, ఆయన క్రమములో మనం జీవిస్తే, ఆయన పెట్టిన క్రమంలో మనం ఆరాధన చేస్తే, ఆయన పెట్టిన క్రమంలో మనం జీవించగలిగితే, అది మనకు మన జీవితాలకి దీవెనకరంగా మార్చబడుతుంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రార్థన ఎన్ని గంటలకండి? చెప్పట్లేదు. 11 గంటలకు వచ్చినా ప్రార్థనకు వచ్చినట్లే, 12 గంటలకు వచ్చినా ప్రార్థనకు వచ్చినట్లే. కానీ 12 గంటలకు వస్తే ఏ అర్పణ తెచ్చినట్లు, అంటే ఏ క్రమంలో వచ్చినట్లు? దేవునికి స్తోత్రం. నేను అనకూడదు, కొన్ని మీరు చెప్పుకోవాలి. ఏ క్రమంలో వచ్చినట్లు? కయీను క్రమంలో వచ్చినట్లు, నాదాబు అబీహు క్రమంలో వచ్చినట్లు. క్రమమాది వేరొక అగ్ని తీసుకొచ్చినట్లు, క్రమము కాదు నీ క్రమంలో వచ్చినట్లు. ఒకసారి మీకు మంచి, అంటే ఎందుకో దేవుడు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు, ఈ మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. ఒకసారి నేను ఒక ఆయనకి ఒక సలహా ఇచ్చాను. అయ్యగారు, నా అప్పులు తీరడం లేదు అన్నాడు. రైట్, నీ అప్పులు తీరాలంటే ఓ పని చేయి, దశమభాగం ఇయ్యి అన్నాను. అప్పుడు ఆయన ఏమన్నా తెలుసా, నాకు దేవుడు చెబితే ఇస్తానండి అన్నాడు. ఎలాగట? దేవుడు. అప్పుడు నేను అన్నాను, దేవుడు చెప్పిందే రాయన, ఇది వాక్యంలో రాయబడి ఉంది, దేవుడు చెప్పాడు, ఇది క్రమం నువ్వు చెయ్యాలి, చేస్తే నీ అప్పులు తీరుతాయి అన్నాను. అయినా సరే దాని దేవుడు కనబడి చెప్తే అప్పుడు తీతానని అన్నాను. సరే అయితే నీ ఇష్టం, తీసుకెళ్ళి మాని, చెప్పాల్సిన క్రమం బాధ్యత నా మీద ఉంది కాబట్టి చెప్పానన్న. ఒక 5-6 సంవత్సరాలు పోయిన తర్వాత ఏనాయన ఏంటి నీ అప్పులు అంటే, అప్పులు చేసి తీర్చాల్సి వస్తుందని నా బతుకద్దానే, అప్పులు తీర్చడానికి ఇంకో అప్పు చేయాల్సి వస్తుందండి. నేను అంటాను, నా జీవితం కూడా ఒకప్పుడు అప్పులతోనే ఉండేదండి, భయంకరమైన అప్పులు, నిజంగా భయంకరంగా అప్పులు ఉండేవి. కానీ ఈరోజు దేవుడు అప్పులు లేకుండా నన్ను ఆశీర్వదించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎంత దశమభాగం తీస్తాను తెలుసా అండి? ఒకటి కాదు, మీరు ఒకటి తీయటానికి నాన్న బాధపడిపోతారు, నేను 3 దశమభాగాలు తీస్తాను. దేవునికి స్తోత్రం. ఈ రహస్యం, ఈ మర్మం గొప్పదే. 7 దశమభాగాలు, 3 దశమభాగాలు తీస్తాను. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాలు చూసాను, నాదాబు అబీహులు దేవుని యొక్క కోపానికి గురి అవ్వడానికి గల కారణం ఏంటంటే దేవుని క్రమాన్ని మార్చేశారు. ఈరోజు దేవుని యొక్క ఆరాధన క్రమాన్ని మార్చేసేవాళ్ళు. మీకు ఒక మాట చెప్పనా, ఆరాధనను ఎలా మార్చేస్తున్నా తెలుసా? కొన్ని చర్చిల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది తెలుసా? చర్చిలోకి వెళ్ళామా పబ్బులోకి వెళ్ళామా అన్నట్టు ఉంటుంది. నిజం. పబ్బుల్లోనూ రికార్డింగ్ డ్యాన్సుల దగ్గర ఉండేటువంటి డిస్కో లైట్లు అన్నీ చర్చిలో ఉంటాయి. వీళ్ళకి అవి కావాలి. చర్చిలో సరిపడినటువంటి లైటింగ్ ఉంటే సరిపోద్ది. మనం బైబిల్ చదువుకోవడానికి సరిపడిన లైటింగ్ ఉంటే చాలు. ఒకవేళ ఇంకా ఎక్కువ లైటింగ్ అంటే వీడియో తీసుకునే వాళ్ళకి వీడియోలో చక్కగా కనపడడానికి ఉండవలసిన లైటింగ్ ఉంటే, కావాల్సినటువంటి అవసరాన్ని బట్టి లైటింగ్ ఉంటే సరిపోద్ది. కానీ వీళ్ళకి ఏ లైట్లు కావాలి? జిగేల్ లైట్లు కావాలి. దేవుణ్ణి స్తుతించుడి అటుంటే అంటూ ఉంటాం. మధ్యలో కొన్ని చోట్ల పొగలు కూడా వేస్తున్నారు. చర్చిల్లో పొగలు వచ్చేస్తున్నాయి, మేఘాలు. దేవునికి స్తోత్రం. దరిద్రం. లోకాన్ని అంత పట్టుకొచ్చి మందిరంలో పెట్టారు. నేను అంటాను, దేవుడు పెట్టని క్రమం ఏదైనా వేరొక అగ్నితో దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నం చేస్తే ఆ యొక్క అర్పణ లేదా ఆ క్రమము, ఆ ఆరాధన దేవుడు అంగీకరించడానికి ఇష్టంగా లేడు, సిద్ధంగా లేడు. నా మాటలు అర్థమవుతున్న వారు చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషుడు ఏర్పాటు చేసుకున్న క్రమముతో దేవుణ్ణి ఆరాధన చేస్తూ అది అంగీకారం కావాలని కోరుకోవడం వెర్రితనముతో సమానం. నువ్వు పెట్టుకున్న క్రమంతో దేవుణ్ణి ఆరాధన చేయడం కాదు, నువ్వు పెట్టుకున్న క్రమంతో దేవుని దగ్గరికి వెళ్ళడం కాదు, నువ్వు నచ్చినటువంటి విధంతో దేవుని దగ్గరికి వెళ్ళడం కాదు. దేవుడు పెట్టిన క్రమముతో
దేవుడు పెట్టిన నియమములతో, దేవుడు నడవమన్న మార్గములో నువ్వు దేవుని దగ్గర రాగలిగితే, దేవుణ్ణి ఆరాధించగలిగితే అది దేవునికి అంగీకారం అవుతుంది. దేవునికి అంగీకారమైనటువంటి జీవితాన్ని ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు మన జీవితాలు ఆశీర్వాదకరంగా లేవంటే, ఈరోజు మన జీవితాలు దీవెనకరంగా ఉండటం లేదంటే, మనం దేవుని క్రమాన్ని ఎక్కడైనా మార్చేస్తున్నామేమో, దేవుని క్రమాన్ని ఎక్కడైనా మార్చేసి మనం తిరుగుతున్నామేమో, మనకి ఇష్టం వచ్చినట్టు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామేమో, మనకు నచ్చినట్లుగా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామేమో, మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన సొంత క్రమంలో దేవుని దగ్గరికి వెళ్తున్నామేమో. మన క్రమాలు కాదు, మన ఆలోచనలు కాదు, మన తెలివితేటలు, మన జ్ఞానం వల్ల కాదు, దేవుని యొక్క వాక్యానుసారమైన క్రమముతో జీవిస్తూ దేవుని యొక్క దీవెనలు పొందుదుముగాక. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రెండో విషయం నాకు అర్థమైంది. నాదాబు అబీహులను దేవుడు కోపపడ్డానికి రెండవ కారణాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. వాళ్ళు వేరొక అగ్ని తీసుకొచ్చారు, తప్పు చేశారు. అక్కడ నాకు అర్థమైన మరొక విషయం ఏంటంటే, నీ పూర్వపు స్థితిని బట్టి ప్రస్తుత పాపము క్షమింపబడదు. నాకు అర్థమైంది అక్కడ. ఏంటి? నీ పూర్వపు స్థితిని బట్టి నీ ప్రస్తుత పాపము క్షమింపబడదు. వీళ్ళ పూర్వపు స్థితి ఏంటో తెలుసా అండి? నాదాబు అబీహులు సామాన్యులు కాదు. వాళ్ళు మొట్టమొదటగా అహరోను సంతతి, దేవుని చేత యాజకత్వం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వారు. రెండవది ఏంటో తెలుసా? వీళ్ళు తమ యవన కాలమందే దేవుణ్ణి చూసినటువంటి వారు. చూడండి, నిర్గమాకాండము 24వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, తరువాత మోషే అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలు పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలీయుల దేవుణ్ణి చూచిరి. 11వ వచనంలో చూస్తే అంటాడు, ఆయన ఇశ్రాయేలులోని ప్రధానులకు ఏ హానియో చేయలేదు, వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకునిరి. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు చూసాడు ఎవడో బతకడం, కానీ దేవుడిని నాదాబు, అబీహులు 70 మంది, అహరోను వీళ్ళందరూ కూడా దేవుడిని చూశారు. అంటే వారు చూడగలిగిన రీతిలో, దేవుడు వారికి కనిపించాలనుకున్న రీతిలో వారికి కనిపించాడు. దేవుణ్ణి వాళ్ళు చూశారు. చూడండి, ఎంతటి గొప్ప భాగ్యాన్ని నాదాబు అబీహులు సంపాదించుకున్నారు. నాదాబు అబీహులు దేవుణ్ణి చూడగలిగినటువంటి సామర్థ్యాన్ని సంపాదించుకుని, పరిశుద్ధతను సంపాదించుకుని, దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడి, దేవుని చేత ప్రత్యేకింపబడి యాజకత్వంలోనికి వచ్చిన తర్వాత వారు అనుకున్నారు మేము ఏం చేసినా చెల్లుద్దు అనుకున్నారు. కానీ వాళ్ళు చేసినటువంటి పాపమును దేవుడు ఏం చేయలేదు, అంగీకరించలేదు. వాళ్ళ పూర్వపు స్థితి, ఇంతకుముందు చాలా మంచి పనులు చేశావు కదా, ఇప్పుడు తప్పు చేసేవాళ్ళే పోన్లే అనలేదు. ఒకవేళ మనుషుని యొక్క రీతిలో మనం చూస్తే, మనుషుల్ని ఎవడైనా ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, పొరపాటు చేశాడు అనుకోండి, మనం ఏం చేస్తాం, వాడి పూర్వపు లిస్ట్ అంతా చూస్తాం. ఇంతకుముందు ఎప్పుడైనా ఈడు ఏదో పనులు చేశాడా, వాడి బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తాం. ఎప్పుడు బూతులు తిట్టినాడు, ఎప్పుడైనా బూతులు తిట్టాడు అనుకోండి, మనం ఏం చేస్తాం, ఇంతకుముందు ఎప్పుడైనా బూతులు తిట్టాడా, ఎప్పుడు తిట్టలేదు, ఎప్పుడు ఎందుకు తిట్టాడంటో అప్పుడు ఏమనుకుంటాం తెలుసా మనం, పోన్లేరా వాడి మనసు బాగా బాధపడి ఉంటుంది. ఎప్పుడు బూతులు తిట్టాడంటే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది అనుకుని మనం ఎక్స్క్యూజ్ చేస్తాం. కానీ దేవుడు ఎక్స్క్యూజ్ చేయడం. ఇంతకుముందు నువ్వు నన్ను చూడడానికి వచ్చావు, ఇంతకుముందు నువ్వు పరిశుద్ధుడిగా బ్రతికావు, ఇంతకుముందు చాలా పవిత్రుడిగా బ్రతికావు, ఇప్పుడు ఏదో చిన్న తప్పు చేసావులే మళ్ళీ ఎప్పుడు చేయకో అండో దేవుడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వెంత పరిశుద్ధుడిగా బ్రతికినా, ఎంత ఉన్నతమైన వాడిగా బ్రతికినా, నీ తప్పిదము చేస్తే ఆ తప్పిదమును బట్టి దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. జాగ్రత్తగా ఉండాలి. అందుకని మన పరిశుద్ధతను, మన సాక్ష్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వు పరిచర్య చేసావు, బాగానే ఉంది అయ్యా, నేను చాలా పరిచర్య చేశానయ్యా, చాలా ఉపచారం చేశానయ్యా, దశభాగాలు ఇచ్చానయ్యా, అయా మందిరంలో తుడిచానయ్యా,
అయ్యా ప్రతి వారం మందిరం తుడిచానయ్యా, అయ్యా ప్రతి వారం మందిరం శుభ్రం చేశానయ్యా, ప్రతి వారం బరకాలు ఎత్తానయ్యా, అయ్యా ప్రతి వారం పాస్టర్ గారికి భోజనం పెట్టానయ్యా, అయ్యా ప్రతి వారం నేను ఆ పని చేశాను, ఈ పని చేశానయ్యా, నేను ప్రతి వారం సౌండ్ సిస్టమ్ పెట్టానయ్యా, లేకపోతే ప్రతి వారం అది చేశానయ్యా, ఇది చేశానయ్యా, నీ మందిరం కోసం ఆ పని చేశాను, ఈ పని చేశానయ్యా, వేలాది రూపాయలు ఖర్చు పెట్టానయ్యా, నువ్వెన్ని చెప్పినా ఒక్కవేళ నువ్వు పొరపాటు చేస్తే ఇంతకుముందు చేసింది దేనిని బట్టి కూడా ఈ పొరపాటుని క్షమింపబడదో. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. నీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అని సాక్ష్యం పొందాడు. దేవుని యొక్క హృదయానుసారుడు అంటే దేవుడు ఏదైతే ఆలోచన చేస్తాడో దావీదు ఆ పని చేస్తాడు. దావీదును దేవుడు చాలా ఆశీర్వదించాడు. దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. అరణ్యములో నుంచి తీసుకెళ్ళి అంతఃపురంలో కూర్చొని మహారాజును చేశాడు. అంతగా దేవుని చేత ఇష్టపడిన వాడు దావీదు. అంతఃపురంలోకి వెళ్ళి రాజు అయిన తర్వాత రాజు అయిన దావీదు యూరియా భార్య విషయంలో తప్పు చేశాడు. పోన్లే దావీదు, ఇంతకుముందు చాలా మంచి పనులు చేసావు కదా, ఈ తప్పు చేసావులే, పొరపాటు చేసే ఉంటావులే, వదిలేతానని దేవుడు వదిలేశాడా? వదలే. నీ వలన నా నామం అన్యజనులు అవమానపరచబడిందని చెప్పి దావీదుకు తగిన శిక్ష వేశాడు. శిక్ష వేయడమే కాదు, అతడు ఎంతో ఆశపడినటువంటి దేవాలయాన్ని కట్టొద్దని చెప్పాడు. కారణం ఏంటి తెలుసా? అతని పూర్వస్థితిని బట్టి అతని ప్రస్తుత పాపము క్షమింపబడలేదు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాదాబు అబీహులు పూర్వపు స్థితిలో ఉన్నతమైన వారే, జ్ఞానము కలిగిన వారే, తెలివైన వారే, పరిశుద్ధులే. కానీ వాళ్ళు ఏం చేయబడలేదు? క్షమింపబడలేదు. దేవునికి కోపానికి గురయ్యారు. ఈరోజు నేను ఏమాట చెప్పనమండి, నీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి. నీ సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి పవిత్రం చేయి. పడిపోవద్దు, జారిపోవద్దు, దిగజారిపోవద్దు. ఇంతకుముందు ప్రార్థన చేసేవాడిని అండి, ఇప్పుడు చేయలేకపోతున్నానండి. ఇంతకుముందు పవిత్రంగా ఉండేవాడినండి, ఇప్పుడు ఉండలేకపోతున్నానండి. ఇంతకుముందు బూతులు తిట్టేవాడిని కాదండి, ఇప్పుడు తిట్టకుండా ఉండలేకపోతున్నానండి. ఇంతకుముందు పవిత్రత, ఇప్పుడు అపవిత్రతను కాపాడలేదు. నీ సాక్ష్య జీవితాన్ని నువ్వు కాపాడుకుంటూనే ఉండాల్సి ఉంది. నా పెద్దవారు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇక మూడవది జ్ఞాపకం చేసుకుంటే నాకు అర్థమైన విషయం ఏంటో తెలుసా? దేవునికి దగ్గరయ్యే కొలది మనం ఇంకా పరిశుద్ధులుగా జీవించాలి. కానీ క్రైస్తవ జీవితం ఎలా కూడా తెలుసా? దేవునికి దగ్గరయ్యే కొలది, విశ్వాస జీవితంలో సీనియర్ అయ్యే కొలది అపవిత్రతలో సీనియర్ అయిపోతూ ఉంటాం, దిగజారిపోతూ ఉంటాం, వెనకెళ్ళిపోతూ ఉంటాం, బ్యాక్స్లైడింగ్ అయిపోతూ ఉంటాం. జాగ్రత్తగా వినాలి. మనం దేవునికి దగ్గర అయ్యే కొలది, మన విశ్వాస జీవితంలో మనం సీనియర్ అయ్యే కొలది, దినాలు గడిచే కొలది, కాలాలు గడిచే కొలది మన పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని యొక్క వాక్యం అంటాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నట్టుగా మీరును పరిశుద్ధులై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇక నాలుగో విషయం ఏంటో తెలుసా? నాదాబు అబీహులు వాళ్ళు మొదటి రోజున సంతోషం తట్టుకోలేకపోరు. ఏంటో శుభ్రంగా తాగేసి వచ్చారంటారు. 10:9 అంటాడు దేవుడు, మీరు సావకుండా ఉండాలంటే, వాళ్ళు చచ్చినట్టు మీరు సావకుండా ఉండాలంటే మీరు తాగి రాకూడదు అంటాడు. యాచకత్వం చేసేవాడు, దేవుని మందిరంలో పని చేసేవాడు, దేవుని యొక్క ఆలయంలో ఉండాలనుకున్నవాడు మత్తు మందుకి, మద్యపానానికి దూరంగా ఉండాలి. కానీ చాలామంది ఏమన్నా తెలుసా? అయ్యగారు అలిసిపోయిన శరీరం అండి, సొక్క అయిపోతే సెట్ అవ్వదన్నాడు. మందు తాగే విశ్వాసులు ఉన్నారు, మందు తాగే పెద్దలు ఉన్నారు, సంఘ పెద్దలు కూడా మందులు తాగే వాళ్ళు ఉన్నారు. ఇంకో దరిద్రం చెప్పరా, మందు తాగే సేవకులు కూడా, మందు తాగి స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పే సేవకులు కూడా చాలామంది తగులడ్డారు. కానీ వాక్యం చెబుతుంది, దేవుని ఆలయానికి వెళ్ళేటప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, మద్యపానానికి దూరంగా ఉండాలి. అది ఆశీర్వాదం. దేవునికి ఇష్టం లేని పని చేయకూడదు, దాని జోలికి. అందుకని అంటాడు, మద్యముతో మత్తులై ఉండదు. అది దేవుని ఒక వాక్యం చాలా స్పష్టంగా చెప్పుద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వీళ్ళ మద్యపానాసక్తులై ఉండడం వలన దేవుని కోపానికి గురైపోయారు.
నన్ను ఈ మాట చెప్పినప్పుడు చివరిగా నాదాబు అబీహులు దేవుని కోపానికి గురయ్యారు. కానీ నేనంటాను, మనం దేవుని కోపానికి గురవద్దు, దేవుని ప్రేమను పొందుకుందాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమను పొందుకోవాలంటే మొట్టమొదటి ఏం చేయాలి? క్రమములో జీవించాలి. దేవుడు పెట్టిన క్రమములో జీవించాలి. దేవుడు చూపించినటువంటి క్రమశిక్షణలో మనం జీవించాలి. మనం పెట్టుకున్న క్రమశిక్షణ కాదు, మనకు నచ్చిన క్రమశిక్షణ కాదు, మనకిష్టమైన క్రమశిక్షణ కాదు, మనకు నచ్చినట్టు కాదు, నీకు నచ్చినట్టు కాదు. దేవుడు పెట్టిన క్రమశిక్షణలో మనము నడవగలగాలి. రెండవది, మనం ఎప్పుడూ కూడా పాత జీవితాన్ని చూసుకుని కొత్త జీవితంలో పాపం చేస్తుండొద్దు. పాత కొత్త జీవితాల్లో కూడా పరిశుద్ధతను కాపాడుకుంటూ, సాక్ష్యాన్ని కాపాడుకుంటూ బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఇంతకుముందు చాలా మంచి పనులు చేశాను కాబట్టి ఇప్పుడు తప్పు చేస్తే అది క్షమింపబడుతుందని అనుకోవద్దు. నువ్వు ఎప్పుడు కూడా నీ సాక్ష్య జీవితాన్ని కాపాడుకుని బ్రతకగలిగితే అది నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. మూడవది, మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం దేవునికి సమీపస్తులమయ్యే కొలది, దేవునికి ఇష్టమయ్యే కొలది, దేవునికి మన జీవితంలో యథార్థత, మన యొక్క జీవితంలో దినాలు గడిచే కొలది మన పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవించగలగాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. నాలుగవది, ఒకవేళ మద్యపానాసక్తులై ఉంటే, ఒకవేళ మద్యపానాసక్తులు, మద్యపానం అలవాటు ఉంటే తప్పనిసరిగా దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ప్రార్థనకు వచ్చినప్పుడు మానేతానని అంటే కుదరదు. దాన్ని విడిచిపెడితేనే నువ్వు ఆశీర్వదింపబడతావు, దీవించబడతావు, దానికి నీ జీవితంలో మేలు పొందుకోగలుగుతావు. అటువంటి గొప్ప ధన్యత నాదాబు అబీహులు పోగొట్టుకున్నారు. వాళ్ళు పోగొట్టుకున్నట్టుగా మనం ఉండొద్దు. దేవుని కృపను మనం పొందుకుందాం. దేవునికి స్తోత్రం చెబుదాం. చివరికి మాట చెప్పదామంటే, తన కొడుకులు ఇద్దరు చనిపోతే లబోదిబ్బోం అని ఏడాల్సినటువంటి అహరోను చాలా సైలెంట్గా ఉండిపోయాడు. అక్కడ చూస్తే ఎక్కడ కూడా అహరోను ఏడ్చినట్టు కనబడదు. చాలా సైలెంట్గా ఉండిపోయాడు అహరోను. కారణం ఏంటో తెలుసా? అహరోనికి దేవుని యొక్క తీర్పు మీద నమ్మకం ఉంది. దేవుని తీర్పు మీద నమ్మకం ఉంది. ఏంటి నమ్మకం? నా దేవుడు న్యాయము తప్పనివాడు. నా బిడ్డలు ఏదో న్యాయం తప్పుంటారు, నా బిడ్డలు ఏదో తప్పు చేసి ఉంటారు, అందుకనే దేవుడు వారిని మొత్తాడు అని అహరోను దేవుడి తీర్పును అంగీకరించి మౌనంగా ఉండిపోయాడు. కానీ ఈ రోజుల్లో మనము ఎలాంటి వారమో తెలుసా? నాదాబు అబీహుల్లా బ్రతుకుతున్నప్పటికీ, దేవా నన్ను ఎందుకు దీవించావు, నన్ను ఎందుకు ఆశీర్వదించావు, నన్ను ఎందుకు ఆశీర్వాదకరంగా చేయవు, నేను అడిగేది నాకు ఎందుకవో అని దేవుని మీద తిరుగుబాటు చేసేవారంగా మనం ఉన్నాం. ఒక క్రమ జీవితం ఉండదు, ఒక భక్తి జీవితం ఉండదు, విశ్వాస జీవితం ఉండదు, పరిశుద్ధ జీవితం ఉండదు, సాక్ష్య జీవితం ఉండదు. అయినా కానీ దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే ఉంటాం. నేనంటాను, అహరోను మౌనంగా ఉండి దేవుని తీర్పుకు లోబడినట్లుగా మనం కూడా దేవుని తీర్పుకు లోబడగలిగితే దేవుని కృపకు మనం వారసులం అవుతాం. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయ. ఈరోజు అహరోను దేవుని తీర్పుకు లోబడినట్లుగా మనం కూడా దేవుని తీర్పుకు లోబడదాం. ఒకవేళ నీ జీవితాన్ని కట్టుకోగలిగితే, నీ జీవితాన్ని పరిశుద్ధంగా మార్చుకోగలిగితే, నీ బ్రతుకును పరిశుద్ధంగా తీర్చిదిద్దుకోగలిగితే, నువ్వు దేవుని క్రమంలో నడవగలిగితే ఖచ్చితంగా 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 దేవుని కృపను నువ్వు పొందుకోగలుగుతావు, దేవుని మేలు నువ్వు పొందుకోగలుగుతావు. అటువంటి కృపా సన్నిధి ప్రభు మనందరికీ దయచేయును గాక. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం మన హృదయాలు తెరిచి, మన మనస్సులను తెరిచి ప్రార్థన చేద్దాం. మన హృదయాలు తెరిచి ప్రార్థన చేద్దాం. నాదాబు అబీహులు దేవుని కోపానికి గురవడానికి గల కారణం, వారు దేవుని క్రమాన్ని విడిచిపెట్టారు. దేవుని క్రమాన్ని విడిచిపెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా వారికి నచ్చినట్లుగా దేవుని దగ్గరికి వెళ్ళారు. అది దేవుని కోపం వచ్చింది. వారి పరిశుద్ధతను కాపాడుకోలేకపోయారు. వాళ్ళు అనుకున్నారు, మేము ఇంతకుముందు చాలా పరిచయం చేసాం, ఇంతకుముందు చాలా గొప్పవారిగా బ్రతికాం, చాలా పరిశుద్ధంగా బ్రతికామని తప్పు చేయటం ప్రారంభించారు. దేవునికి అయిష్టమైన కార్యాలు చేయటం ప్రారంభించారు. ఈరోజు నీ జీవితం కూడా అలాగుందేమో. ఒకప్పుడు నేను ప్రార్థన చేసేవాడిని, ఒకప్పుడు భక్తి చేసిన వాడిని, ఇప్పుడు నేను చిన్న తప్పు చేస్తే ఏమవుతలే
అనుకుంటున్నావేమో. నీ ఇష్టం వచ్చినట్టు నీకు నచ్చిన క్రమంలో నువ్వు జీవిస్తున్నావేమో, నీకు నచ్చిన క్రమంలో నువ్వు బ్రతుకుతున్నావేమో, పరిశుద్ధతను విడిచిపెట్టి బ్రతుకుతున్నావేమో, మద్యపానాసక్తుడు వై బ్రతుకుతున్నావేమో, మద్యం చేత కొట్టివేయబడుతున్నావేమో, నడిపించబడుతున్నావేమో, త్రాగుడికి అలవాటు అయిపోయావేమో, మద్యపానానికి అలవాటు అయిపోయావేమో. విడిచిపెట్టు. వీటన్నిటిని విడిచిపెడితేనే నీ జీవితంలో మేలు పొందుకోగలుగుతావు. దేవుని క్రమాన్ని పాటించగలిగితే దేవుని దీవుల్ని పొందుకోగలుగుతావు. విశ్వాసులు బ్రతకగలిగితేనే, క్రమశిక్షణలు బ్రతకగలిగితేనే దేవుని కృపకు పాత్రుడు అవుతావు. పరిశుద్ధంగా బ్రతకగలిగితేనే దేవుని కృపకు పాత్రుడు అవుతావు. ఈరోజు నీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి. నీ భక్తిని కాపాడుకోవడానికి ప్రయత్నం, నీ సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుని క్రమంలో బ్రతకడానికి ప్రయత్నం చేయి. ఈరోజు ఒప్పుకుందాం ప్రభు దగ్గర, నా క్రమం కాదు, నా ఇష్టం కాదు, నీ క్రమం నీ ఇష్టం చెప్పిన నడవడానికి సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు నువ్వు కృప కలిగిన తండ్రి, జీవాధిపతి మీకు స్తోత్రాలు. వినుడి వాక్యం మొదలట ఉదయాలు నాటిపో చేయండి ప్రభువా. నాదాబిహులు నీ క్రమాన్ని తప్పించి అయ్యా అతను నీ కోపానికి గురయ్యారు. మేము అలా కాకుండా నీ క్రమములో మేము జీవిస్తూ నీ ప్రేమకు, నీ కృపకు పాత్రలు అవ్వడానికి సహాయం చేయండి. నీ కృపను పొందుకోవడానికి సహాయం చేయండి. నీ మేలును పొందుకోవడానికి సహాయం చేయండి. నీ ఆత్మచేత నడిపించబడడానికి సహాయం చేయండి. నీ అభిషేకం చేత నింపబడడానికి సహాయం చేయండి. అయ్యా నీ వాక్యం వింటున్న బిడ్డల జీవితంలో అయ్యా ఏ అవసరాలు ఉన్నాయో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. టీవీ ద్వారా వాక్యం వింటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా వారి జీవితాల్లో సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ, నీ క్రమంలో జీవిస్తూ నీ కృపకు పాత్రలు అవ్వడానికి సహాయం చేయండి. నీ కృప చేత నడిపించండి. వారికి ఉన్న ప్రతి అవసరాన్ని మీరు తీర్చండి. వారి కుటుంబంలో మెండైన దేవుని మీరు దయచేయండి. నీ కృప చేత బలపరచమని యేసు పరిశుద్ధ నామం బట్టి మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ షలోమ్.